కనపడితే వాడు కనపడితే ఎక్కడ మాట్లాడుతున్న దూరం పెట్టేసి ఆ వ్యక్తుల్ని ఏం చేస్తారంటే ఏమి తెలియనలాగా ఉంటూ ఉంటారు. సంసోన్ జీవితం అదే. ఆయనకు కలిగి ఉన్న గొప్ప అభిషేకాన్ని పోగొట్టుకొని శాంసోన్ ఫిలిష్తీయులు అన్నప్పుడు లేస్తే బలముందా? బలము లేదు. అప్పగించబడ్డాడు. ఆయనను అప్పగించినప్పుడు పట్టుకొని అవమానపరుస్తున్నారు సంస్థని. దేవుని బలము నీలో ఉన్నప్పుడు శత్రువు ఆ బలమును దొంగిలించడం చూస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను అవమానపరచడానికి, నీ కుటుంబాన్ని అవమానపరచడానికి, నిన్ను దేవుని ప్రేమ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి, నీకు నష్టాన్ని కలగజేయడానికి. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? నష్టాన్ని ఇచ్చేవాడు కాదు, నష్టాన్ని పూడ్చే దేవుడు. ఆయన దుఃఖాన్ని ఇచ్చేవాడు కాదు, దుఃఖాన్ని తుడిచివేసే దేవుడు. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చేయాల్సినంత చేసేసి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఏం తెలియదు నంగనాచి బూరెళ్ళి ఎందుకు ఎడుతున్నావు? నీ కళ్ళు పోకముందు నీకు తెలియదా? వాళ్ళు పట్టుకుంటే నిన్ను ఎలా హింసలు పెడతారో నీకు తెలియదా? నువ్వు దేవుని దగ్గర జాగ్రత్తగా బ్రతకపోతే తర్వాత ఏమైందో నీకు తెలియదా? తెలుసు. కానీ మనలో మనమే సర్ది చెప్పుకొని బ్రతికెళ్తాం. ఆయన ఏమోదలే, దేవుడు చూస్తలేదు, చూసి నన్ను ఏం చేయలేదుగా. నీకు ఆదరణ కలిగిన వ్యక్తులను దూరం చేసేస్తాడు, ఆత్మీయులు దూరం చేస్తాడు. కుటుంబంలో నీకు ఆదరణ ఏదో ఆ వ్యక్తులు కూడా దూరం చేసేస్తాడు. దేవుడు చేసే ఆపరేషన్ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు చేసే పని ఎలా ఉంటుంది తెలుసా? మన